నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 3 ముళ్ళు మూడో భాగాన్ని వినేద్దామా? ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఆనంద్ కోపంగా మాలతక్క అనే గంభీర స్వరం ఒక్కసారిగా వినిపించింది ఆనంద్ నుంచి. అతని ముఖం చూస్తేనే తెలుస్తుంది అతను ఎంత కోపంగా ఉన్నాడు అని. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఇంకెక్కడా మాట్లాడొద్దు. నాకు అటువంటి ఆలోచనే లేదు. అన్విత చిన్నపిల్ల. తన చదువు పూర్తయిన తర్వాత నేనే మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తాను. నీ మనసులో నుంచి కూడా ఈ ఆలోచన తీసేయ్ అని. అయినా అన్వితాని చూస్తే నాకు అని చెప్పబోతుండగా టింగ్ టింగ్ అంటూ సౌండ్ వచ్చింది. అన్విత చేతిలోని గ్లాసు నేలను ముద్దాడి బ్రేక్ డాన్స్ చేయసాగింది. ఒక్కసారిగా అందరూ తమ దృష్టిని మరల్చుకొని అన్విత వైపు చూశారు. సారీ అంటూ అన్విత ఒక నవ్వు నవ్వి లోపల నుంచి క్లాత్ తీసుకొచ్చి అక్కడ కింద పడిన వాటర్ని క్లీన్ చేసింది. ఇంకా అందరూ ఆ టాపిక్ నుంచి డైవర్ట్ అయిపోయారు. రేవతి, అరుణ్ మాత్రం అనుమానంగా చూశారు. ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. అతని చేతి వేళ్ళు ఆమె నడుముపై సరిగమలు పలికితే ఆమెకు పరిచయమే లేని పరవశం తనని చుట్టుముట్టినట్టుగా ప్రేమతో నిండిన ఆమె నయనాల్ని చూస్తూ తన అదరాల్ని అందుకుంటాడు అతడు. ఏమే, పాల గ్లాస్ తీసుకెళ్ళావా? లేదు, మర్చిపోయాను అంటూ నాలిక కరుచుకుంది ఆమె అనబడే అన్విత. బయట డోర్ దగ్గర నిలబడి నవ్వుతూ చూస్తుంది తన బెస్ట్ ఫ్రెండ్ మరియు తన క్లాస్మేట్ అయిన శ్వేత మరియు మాలతి. మీరెప్పుడొచ్చారు? అంది అన్విత కొంచెం సిగ్గుపడుతూ. తమ ఊహాలోకంలో మునిగిపోయినప్పుడు వచ్చాంలే అంటుంది శ్వేత. డోర్ క్లోజ్ చేసుకొని అందరు లోపల కూర్చొని ఒక్కసారిగా అన్విత మాలతిని హక్ చేసుకొని, థ్యాంక్స్ మాలా డార్లింగ్, అందరికీ నాకు బావకి పెళ్లి చేయొచ్చు అనే విత్తనం వేసినందుకు అని అంటుంది. జరిగిందంతా విన్న శ్వేత, అయినా ఒక్కసారిగా అంత బాంబు వేశారేంటండి అని అంటుంది. మరేం చేయనమ్మా, అన్వి అమ్మేమో ఎప్పుడు ఊహాలోకంలో ఉంటుంది. అక్కడ ఆ కస్తూరి అమ్మేమో ఆనంద్ బాబుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అందుకే అందరికీ చిన్న హింట్ ఇచ్చాను. ఇప్పుడు ఖచ్చితంగా ఆ విత్తనం పనిచేయడం మొదలు పెడుతుంది అని అంటుంది మాలతి. నేనంటే నీకెంత అభిమానం మాలా డార్లింగ్ అని అన్విత అనగా, మీరు కాదమ్మా, నాకు ఆనంద్ బాబు సంతోషం కావాలి. 13 సంవత్సరాల కూతురుతో నడి రోడ్డుపై నిలబడి ఉన్న నన్ను మాలతక్క అంటూ ఆప్యాయంగా పిలిచి ఇంట్లో ఆశ్రయం ఇచ్చి ఇంట్లో మనిషిని చేశారు. ఇంతకీ నీకెందుకే మీ బావ ఆనంద్ గారంటే అంత ఇష్టం అని శ్వేత అనగా అన్విత మౌనంగా ఉంది. అందరూ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్విత పెళ్లి విషయంలో అసలు ఆనంద్ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి అని అరుణ్తో కలిసి ఆనంద్ ఈ సమయంలో ఎక్కడుంటాడో తెలుసు కాబట్టి ఆనంద్ని కలవడానికని పొలం దగ్గరికి వెళ్తారు కస్తూరి గారు. అప్పటికే అక్కడ ఆనంద్ని కలిసిన వేణు ఈ విషయం మీదే మాట్లాడుతున్నాడు అనుకుంటా. ఆ మాటలన్నీ ఆ చిన్న పొదరింటి నుంచి బయటకు వినబడుతూ ఉన్నాయి. మాలతి అక్క అంటే లోకజ్ఞానం లేనిది, మరి నీకేమైందిరా ఇలా అంటున్నావు? ఆనంద్, అన్విత చిన్నపిల్లరా, తనకి నాకు పెళ్ళేంటి అసలు? నాకు తనపై అటువంటి అభిప్రాయమే లేదు, ఇకపై రాదు కూడా అని ఆనంద్ అనగా, అంటే నీకు అన్విత అంటే ఇష్టం లేదా అని వేణు అడిగాడు. తనంటే నాకు ఇష్టమే, కానీ అది పెళ్లి చేసుకునే ఇష్టం కాదు. ఒక బిడ్డకి తన తల్లి మీద ఉండే ఇష్టం. అన్విలో నేను మా అమ్మని చూసుకుంటున్నాను అని అంటాడు. దానికి వేణు, తప్పే ఉంది, ప్రతి వ్యక్తి కూడా భార్యలో తన తల్లిని చూసుకుంటాడు. అందుకే కదా భార్యని భోజ్యేష్ మాత అని అంటారు అని అన్నాడు. అరే వేణు, నేను చెప్పిందేంటి, నువ్వు అంటున్నదేంటి? అన్వితతో నాకు పెళ్ళేంట్రా? తనని ఈ చేతులతో ఎత్తుకున్నాను, అక్షరాలు దిద్దిచ్చాను, ఆడించాను. నాకు అన్వితకి 10 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. మనతో పాటు కలిసి పెరిగిన అమృతానే మనం సరిగా అర్థం చేసుకోలేదు. అటువంటిది నాకన్నా 10 సంవత్సరాలు చిన్నదైన అన్విత విషయంలో ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ఒరే ఆనంద్, నీకు మా తాతగారి గురించి తెలుసు కదా. ఇప్పటికీ ఎంతో యాక్టివ్గా ఉంటారు. మా తాతగారు బామ్మ ఇద్దరూ ఆది దంపతుల్లాగా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటారు. ఇద్దరి మధ్య 15 సంవత్సరాల తేడా ఉంది.
ఇద్దరూ తమ 50వ పెళ్లి రోజుకి సిద్ధమయ్యారు. ఇప్పుడు కూడా అప్పటి మహానటి సావిత్రి నుంచి ఈనాటి మహానటి కీర్తి సురేష్ వరకు వాళ్ళిద్దరూ అన్ని విషయాల మీద చర్చించుకుంటారు, వాదించుకుంటారు, గొడవ పడతారు, మళ్ళీ తిరిగి కలిసిపోతారు. అదే భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ. వయసు అన్నది శరీరానికి నెంబర్ మాత్రమేరా. ప్రేమించుకునే మనుషుల మధ్య ప్రేమ ఎప్పుడూ నిత్య నూతనంగా యవ్వనంగా ఉంటుంది. అన్విత కల్మషం లేని వ్యక్తిరా. మీ ఇద్దరి ఆలోచనలు అభిరుచులు ఎప్పుడూ ఒకటే. అందుకే తను నీలాగా ఇక్కడే హాస్పిటల్ పెట్టి ప్రజలకు వైద్యం అందించాలి అని అనుకుంటుంది అని అంటూ ఉండగా అంతలో ఆనంద్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. వస్తున్నా వేణు దగ్గరకు వచ్చి, ఇంకెప్పుడు అన్వితతో పెళ్లి టాపిక్ తీసుకురాకు. తను చిన్నపిల్ల. తను ఎండీ చేయాలనుకుంటుంది కదా. తన చదువు పూర్తయిన తర్వాత తనకు నచ్చిన మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తాను అంటే నువ్వు ఇంకా అమృతాన్ని మర్చిపోవడం లేదా అని అనగా ముఖంలో ఏ భావం కనిపించకుండా వెళ్ళిపోతాడు ఆనంద్. ఆనంద్ అభిప్రాయం తెలుసుకుందాం అని అనుకున్న కస్తూరి గారు ఆనంద్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మౌనంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. అన్విత రూమ్లో శ్వేత, నీకెందుకు మీ బావంటే అంత ఇష్టం? మా బావ గురించి చెప్పాలంటే ప్రపంచంలోని అక్షరాలే దొరకట్లేదు నాకు. తనతో ఉండే ప్రతి క్షణం చాలా సంతోషంగా ఉంటుంది నాకు తనపై చిన్నప్పటి నుంచి ఉండే అభిమానం ఎప్పుడు ఇష్టంగా ప్రేమగా మారిందో నాకే తెలియలేదు. తనే నాకు గురువు, ఇన్స్పిరేషన్, ఫ్యాషన్, ఎవ్రీథింగ్. తను ఒక వ్యక్తిగా, నాయకుడిగా, స్నేహితుడిగా, కొడుకుగా అన్ని బంధాల్లోనూ మిస్టర్ పర్ఫెక్ట్. అటువంటి వ్యక్తికి భార్యగా మారి అతను భర్తగా పంచే ప్రేమను పొందాలి అని ఉంది. చాలామంది అబ్బాయిలు తెల్లతోలు వేసుకొని సిక్స్ ప్యాక్ బాడీతో వాళ్ళు మనుషులో లేదా రోబోట్లో తెలియకుండా ఉంటారు. అదే మా బావ చూడు, కష్టపడి పనిచేసిన శరీరంతో ఆరోగ్యంగా లుంగీ కట్టిన, నైట్ ట్రాక్ వేసిన, ఫార్మల్ వేసిన హుందాగా చురుకైన చూపులతో ఉంటాడు. నేను మా బావకి దూరమైన తన తల్లి ప్రేమను తిరిగి అందివ్వాలి అని అనుకుంటున్నా. నాలో తను చూసుకునే మా అత్తమ్మ ప్రతిరూపాన్ని తనకి శాశ్వతం చేయాలనుకుంటున్నా. మాలతి నవ్వి, ఒక భార్య తన భర్తని మొదటి బిడ్డ కింద చూసుకుంటుంది, అందుకే భార్యను భోజేషు మాత అని అంటారు అని తల నిమిరి వెళ్ళిపోతారు. శ్వేత, ఇప్పుడు నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు అంటే ఏమీ లేదు అనింది. మనసులో మాత్రం మాలా డార్లింగ్ భోజేషు మాత అన్నది కదా, తర్వాత శయనేషు రంభ గుర్తొచ్చింది అని అనుకుంది అన్విత. మరి మీ అక్క అమృత తిరిగి వస్తే ఏం చేస్తావు? ఒకవేళ అమృత తిరిగి వస్తే అన్న ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేదు. ఆనంద్ అన్విత మాటలు విన్న అరుణ్ మాత్రం, మా బావ ఏమో దీన్ని చిన్నపిల్ల అనుకుంటున్నాడు, ఇది మాత్రం మా బావకి చిన్న పిల్లల్ని ఇవ్వాలి అని అనుకుంటుంది. మా బావ ఫ్యూచర్ పరిస్థితి ఏంటో. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వంటలు చూసి ఉఫ్ వెజ్జా అనుకునేలోగా అంతలో ఆనంద్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకురాగా అన్విత వావ్ బిర్యానీ అని యాడ్లో అన్నట్టుగా అంటుంది. నేను ఫ్రెష్ అయి వస్తానని తన రూమ్కి వెళ్తాడు ఆనంద్ ఫ్రెష్ అయి వచ్చేటప్పటికి అందరూ బయట గార్డెన్లో మూన్లైట్ డిన్నర్కి ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి కార్తీక మాసం లేదు కాబట్టి ఆ మూన్లైట్లో చల్లగాలిలో వేడి వేడి బిర్యానీని కబుర్లు చెప్పుకుంటూ ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ తింటారు. బెంగళూరు ఒక ఆఫీస్ ముందు కారులో నుంచి ఒక అందమైన అమ్మాయి బయటికి దిగింది. ముట్టుకుంటే మాసిపోయేంత అందంగా, ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలి అనిపించేంత అందంగా ఉంది ఆ అమ్మాయి. అప్పటికే ఆ ఆఫీసులో అందరూ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆమె కోసం ఎదురు చూస్తున్న క్లయింట్స్కి తన ప్రజెంటేషన్ ఇచ్చింది. అక్కడున్న అందరూ ఆ అమ్మాయిని బ్యూటీ విత్ బ్రెయిన్ అని అనుకున్నారు. ఆ అమ్మాయి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి తన కోసం ఎదురు చూస్తూ ఉన్న కిరణ్ని హగ్ చేసుకొని చిన్న స్మైల్ ఇచ్చింది. వావ్ అమృత, నీ స్కిల్స్, ఇంటెలిజెన్స్ వలన మన కంపెనీకి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. దీన్ని మనం ఇచ్చిన టైంలోనే కంప్లీట్ చేయగలిగితే మన కంపెనీ ఖచ్చితంగా ఇంకా మంచి పొజిషన్కి వెళ్తుంది. ఈ సందర్భంగా నీకేం కావాలో తీసుకో. ఈవినింగ్ మనం షాపింగ్కి వెళ్ళి అటు నుంచి అటు పార్టీకి వెళ్దాం అని అంటాడు కిరణ్.
అమృత, నాకు ఈ పార్టీ, షాపింగు ఏమీ వద్దు కిరణ్. నన్ను పెళ్లి చేసుకో. వాట్? పెళ్ళా? ఇప్పటికిప్పుడు పెళ్ళెందుకు? ఎలాగో మనిద్దరం లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నాం కదా! అయినా నీకు పెళ్లి అనే బంధంపై నమ్మకం లేదు కదా! ఇప్పుడేంటి పెళ్లి అంటున్నావు? అంటాడు కిరణ్. ఎన్నాళ్ళిలా రిలేషన్‌లో ఉంటాను చెప్పు? నన్ను పెళ్లి చేసుకో. లేదా నేను ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోతాను అని అమృత అనగా, ఓకే. ఓకే. నాకు కొంచెం టైం ఇవ్వు. ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత చేసుకుందాం అంటాడు కిరణ్. పార్టీ కంప్లీట్ చేసుకొని ఫ్లాట్‌కొచ్చిన అమృత, కిరణ్ వన్ సైడ్ స్లీవ్ బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్‌లో ఉన్న అమృతను చూసి తన పెదవులు అందుకుంటాడు కిరణ్. ఇంకొంచెం ముందుకు వెళ్ళబోతూ ఉండగా, నో బేబీ, ముందు మ్యారేజ్ చేసుకో, తర్వాత నన్ను సొంతం చేసుకో అని అంటుంది అమృత. కృష్ణాష్టమి సందర్భంగా ఇంటికొచ్చిన అరుణ్ మరియు అన్విత తిరిగి తమ కాలేజీకి వెళ్ళిపోయారు. రోజు కాలేజీలో క్లాసెస్ ముగించుకొని మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కేసెస్ చూస్తూ, జనరల్ వార్డులో ఉన్న పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సందేహాలు తీరుస్తూ, వాళ్ళకి వేసుకోవాల్సిన మందుల గురించి, తీసుకోవాల్సిన ఫుడ్ గురించి చెప్తూ ఉండేది అన్విత. అలా రోజులు గడవసాగాయి. అరుణ్ ఎంబీఏ జాయిన్ అయ్యాడు. అన్విత మరియు శ్వేత ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఎండీ జాయిన్ అయ్యారు. ఒకరోజు నిద్రలో ఉన్న అరుణ్ తన ఫోన్ రింగ్ అవడంతో నిద్రమత్తులోనే హలో అనగా ఒక అమ్మాయి స్వరం వినిపించింది. ఆ అమ్మాయి, అరుణ్, ఐ లవ్ యూ, నాకు నువ్వంటే ఇష్టం అని చెప్తూ ఉండగా, సారీ రాంగ్ నెంబర్ అని పెట్టేశాడు అరుణ్. మళ్ళీ సేమ్ నెంబర్తో కాల్ రావడంతో నిద్రమత్తులో కాల్ రిసీవ్ చేసుకొని, హలో మేడం, మీరు ఎవరో అనుకుని నాకు కాల్ చేశారు. ఆ మనిషిని నేను కాదు. మీరు రాంగ్ నెంబర్కి కాల్ చేశారు అని అనగా, ఆ అమ్మాయి, నువ్వు నిద్రమత్తులో ఉన్నట్టు నేను లేను. నేను ఫోన్ చేసింది నీకే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని అంది. ఓయ్, నీకేమైనా పిచ్చా? అర్ధరాత్రి మధ్యలో దరవన్నట్టు ఏంటమ్మా నీ గోల? నువ్వు ఫోన్ చేసినా నువ్వు అనుకున్న మనిషినైతే నేను కాదు. మంచి నిద్రని పాడు చేసావు కదా తల్లి అంటూ మళ్ళీ ముసుగేసుకొని పడుకున్నాడు అరుణ్. మళ్ళీ ఫోన్ రింగ్ కావడంతో చిరాగ్గా, ఏంటమ్మా నీ గోల అని అనగా, ఓయ్ ముద్దబ్బాయ్, నీ పేరు అరుణ్ కాదు, అమూల్ అని పెట్టాలి. నాకు నీ పేరు అరుణ్ అని తెలుసు. మీ ఊరు పేరు రాఘవాపురం అని తెలుసు. నువ్వు ఇక్కడ ఎంబీఏ చేస్తున్నావని తెలుసు. అన్నీ తెలిసే నీకు ఐ లవ్ యూ చెప్పాను. నువ్వంటే నాకు ఇష్టం. రెడీగా ఉండు పెళ్లి చేసుకోవటానికి. బాయ్ బంగారం, స్వీట్ డ్రీమ్స్. ఇప్పుడు పడుకో అమూల్ బేబీ, ఉమ్మ అని ముద్దు పెట్టి కాల్ కట్ చేసింది అంజు అలియాస్ అంజలి. తర్వాత రోజు అరుణ్ బైక్ మీద కాలేజీకి వెళ్తూ ఉండగా స్క్రాఫ్ కట్టుకొని ఒక అమ్మాయి స్కూటీ మీద వెనకాలే ఫాలో అవుతూ అతనికి దగ్గరగా వచ్చి, ఓయ్ అరుణ్, నువ్వంటే నాకు ఇష్టం అనేసి అరిచి వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందామా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ వాళ్ళందరూ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.